ఒక వార్త ఒకటి మీ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే స్కామ్స్ ఎట్లా చేస్తారు అన్న దాని విషయంలో ఈ మధ్య ఒక స్కీమ్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్న ముఖ్యమంత్రి 4 నెలల కింద ఒక పథకాన్ని ప్రవేశపెట్టిండు. ఏందది? ఇందిరా సౌరగిరి జల వికాసం అని ఒక స్కీమ్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని స్టార్ట్ చేసిండు. ఈ ఇందిరా జల సౌరగిరి పథకం కింద ఏం చేస్తారంటే రైతుల యొక్క భూములని, అంటే ఎవరు? గిరిజన రైతుల యొక్క పోడు ఆ భూములని వ్యవసాయ యోగ్యంగా మారుస్తారనమాట. ఆ వ్యవసాయ యోగ్యంగా మార్చడానికి ఇంతకుముందు 3 ఫేజ్ కరెంట్ ఉన్నటువంటి బోర్లు అవన్నీ వేయించేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఒక్కొక్క యూనిట్ కింద 2.5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఒకవేళ 2.5 ఎకరాలు లేకపోతే 3-4 రైతులు కలిసి ఆ స్కీమ్ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అంటే ఇట్లా ఆ భూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చడానికి అన్ని రకాల వసతులు కల్పించేదే ఈ ఇందిరా సౌరగిరి జల వికాసం. దానికి ఇంతకుముందు ఇంకేదో పేరు ఉంటుండే. సో దీనికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము దగ్గర దగ్గర 12,600 కోట్లని కేటాయించబోతున్నది. దీని వెనకాల చాలా పెద్ద కథ ఉన్నది. ఎందుకంటే ఇది ఇంకా డబ్బులు రిలీజ్ కాలేదు, స్కామ్ ఇంకా జరగలే. కుంభకోణం చేయడానికి కొన్ని శక్తులు నవీన్ మిట్టల్ అండ్ శరత్, ఇప్పుడు రెడ్ కో చైర్మన్ అయ్యండి. ఆయన ఐఏఎస్ పదవి అయిపోయి ఇప్పుడు ఆయన రెడ్ కో చైర్మన్ అయ్యండి. ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తులు కొంతమంది చాలా విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీన్ని మనం ముందుగానే అడ్డుకొని ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది. దీని కింద 12,600 కోట్లు వచ్చే 4 సంవత్సరాలు ఖర్చు పెట్టబోతున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం 2025లో 600 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. దాని తర్వాత ఇది 2025, 2026, 27, 28, 29 ఇట్లా ఒక్కొక్క సంవత్సరం 3,000 కోట్లు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టబోతున్నారు. మొత్తం ఎంత? 12,600 కోట్లను ఖర్చు పెట్టబోతున్నారు. 12,600 crores. ఈ 12,600 కోట్లు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఒక రైతు 2.5 ఎకరాలు ఉండాలి మినిమం. 2.5 ఎకరాలు ఆ పైన. ఒకవేళ 2.5 ఎకరాలు లేకపోతే 3-4 రైతులు కలిసి కూడా ఈ స్కీమ్ని తీసుకోవచ్చు అనమాట. ఈ స్కీమ్ కింద ఒక్కొక్క రైతుకి ఇచ్చేదాన్ని ఒక యూనిట్ కింద చూస్తున్నారు. సో ఒక రైతుకి 6 లక్షల రూపాయలు ఇస్తారు, ఖర్చు పెడతారు. 6 లక్షలు. ఈ 6 లక్షలు దేనికోసం ఖర్చు పెడతారు? ఒకటి సోలార్. ఇంతకుముందు సోలార్ లేకుండే, ఇప్పుడు సోలార్ పవర్ అండ్ ఒక బోర్ వేయిస్తారు. మూడోది ఇంకా మిగతా మౌలిక వసతులు అంటున్నారు. అందులో ప్రధానంగా షెడ్ ఏదో నిర్మాణం అని అంటున్నారు. అయితే ఈ దేశంలో ఎక్కడా కూడా ఈ 6 లక్షలు పర్ యూనిట్ లేదు. అంటే మంచిదే కదా, 6 లక్షల రూపాయలు ఇస్తున్నారు కదా, రేటు పెంచారు కదా అని మీకు అనిపించుండొచ్చు. ఇక్కడే ఉంది అసలైన మతలబ్. ఈ 6 లక్షల రూపాయల్లో దాదాపుగా మ్యాక్సిమం ఇప్పుడు ఈ సోలార్ పవర్, ఈ మోటార్, బోర్ ఇదంతా కలిపి నేను కాంట్రాక్టర్ని కనుక్కున్నా, మ్యాక్సిమం 3.5 lakhలో ఇది అయిపోతుంది. 3.5 లక్షల్లో అయిపోతుంది. ఇక మిగతా ఈ షెడ్డు, ఇతర కనీస వసతులు, సౌకర్యాలు అని చెప్పి దగ్గర ఇదంతా 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం అని చెప్తున్నారు. ఇక్కడే ఉంది అసలు కథ. ఈ 3.5 లక్షల రూపాయలు పోతే ఈ 2.5 లక్షల రూపాయలు ఏం ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కడతందుకే వీళ్ళు 5 లక్షలు ఇస్తున్నారు. మరి ఒక షెడ్ నిర్మాణానికి 2.5 లక్షలు ఏంది? ఇందులో నేను అనుకోవడం కేంద్రంకి సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్ కింద ఆ అమౌంట్ కూడా ఉంటుంది అనుకుంటా. ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతున్నది చాలా రాష్ట్రాల్లో. కానీ ఎక్కడా కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 6 లక్షల అమౌంట్ లేనేలేదు. మరి ఏం జరుగుతున్నది దీని వెనకాల ఒక భయంకరమైన ప్లాన్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి అంటే ఇది ఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడవాలి? ఇది గిరిజన శాఖ ఆధ్వర్యంలో నడవాలి, రైట్? గిరిజన శాఖ, గిరిజన వెల్ఫేర్, గిరిజన సంక్షేమం ఆధ్వర్యంలో జరగాలి.
ఇది పవర్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. పవర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పవర్ డిపార్ట్మెంట్. ఈ పవర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, జస్ట్ అసిస్టెంట్స్ సహకారం అందిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఆ సోలార్ ప్యానెల్స్ కొనాలి, బోర్లు కొనాలి, వీళ్ళు కేవలం ఇగో ఫలానాది కొనాలి, ఇది కొనాలని చెప్పి వీళ్ళు కేవలం జస్ట్ అసిస్టెంట్స్ మాత్రమే వీళ్ళది ఉంటుంది. సహకారం మాత్రమే వీళ్ళు అందిస్తారు. బడ్జెట్ బెటర్, బడ్జెట్ మాత్రం ఈ ట్రైకార్కి సంబంధించినటువంటి బడ్జెటే ఇప్పుడు దీనికి అలొకేట్ చేస్తున్నారు. రైట్, ఇట్లా రైతులను ఎంపిక చేయాలి, అర్హులైన రైతులకి ఆ యూనిట్ని ఆ పైసలను అందజేయాలి, ఏర్పాట్లు చేయాలి. 6 లక్షల రూపాయలకు సంబంధించింది సోలారు, బోరు, నెక్స్ట్ ఆ షెడ్ నిర్మాణం సౌకర్యాలు. సో ఇది గిరిజన శాఖ ఆధ్వర్యంలో జరగాల్సింది. మొత్తం వాళ్ళు పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రెడ్కో అని, రెడ్కో ఫుల్ ఫామ్ తెలుసు కదా మీకు, రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో అయితే ఈ గిరిజన శాఖ నిర్వహించాల్సింది ఈ మొత్తం స్కీమ్ని రెడ్కోకి మళ్లించడానికి ఒక భారీ కుట్ర జరిగింది. 100% జరిగింది. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఈ రెడ్కోకి చైర్మన్గా శరత్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. దీని వెనకాల కూడా చాలా భయంకరమైన కుట్ర ఉన్నది. ఇప్పుడు దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? పవర్ దేనికి? నవీన్ మిట్టల్. ఒకవేళ కనుక ఈ రెడ్కో చేతిలో పెడితే దాదాపుగా ఇది 4 నుంచి 5,000 కోట్ల స్కామ్ అవుతుంది. రాసి పెట్టుకోండి. ఇది ఇప్పుడు వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే ఈ రెడ్కోకి బదిలీ చేయడానికి ప్రయత్నం జరిగింది. వీళ్ళు ఏమంటారంటే ఇది పవర్ డిపార్ట్మెంట్ చూడాలి కదా, మొత్తం ప్యానెల్స్ ఇదంటే మాది కదా అని అంటారు. కానీ డబ్బులు ఎవరివి? ట్రైబల్ వెల్ఫేర్. సో ఇట్లా ఈ ప్లాన్ జరిగింది. హూ ఇస్ శరత్ ఆయన ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్గా ఉండే, ఆయన మీద విపరీతమైన ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. ఈ రెడ్కో అనే ఈ పదవి మొత్తం ఇది పొలిటికల్ పదవి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి శరత్కి ఎందుకు ఇచ్చిండు అని అంటే అందరినీ మేనేజ్ చేసిండు ఆ శరత్. అందరు సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్ వీళ్ళందరి చేత మేనేజ్ చేసి చెప్పించిండు. ఒకటి, ఆల్ ట్రైబల్ ఎమ్మెల్యేల చేత సంతకాలు అవి పెట్టించి ముఖ్యమంత్రిని మేనేజ్ చేసి, మహేష్ గౌడ్ ఢిల్లీలో కంప్లైంట్ చేస్తే మరి వీళ్ళందరూ ఓకే అంటున్నారు కాబట్టి ఇవ్వాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి ఆడ ఏదో క్లారిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేసిండు ఆడ హైకమాండ్ దగ్గర. మొత్తానికి ఈ పొలిటికల్ పదవిని ఏదో ఒక మంచి ఆలోచన ఉండి, తెలంగాణ సోయి ఉండి, ఆ పార్టీ కోసం కష్టపడ్డ ఎవరికో దక్కాల్సినటువంటి పదవి శరత్ చేతిలో పెట్టారు. ఎందుకు ఆ పదవి మీద ఆయన కన్నుబడ్డది? ఈ స్కీమ్, ఈ 4-5 వేల కోట్ల దీని మీద వాళ్ళ కన్నుబడ్డది. డిస్కషన్ జరిగినాయి. ఇది మాకే ఉండాలని నవీన్ మిట్టల్, శరత్ దీని మీద ఆలోచన చేసిర్రు. లేదు ఇది ట్రైబల్ వెల్ఫేర్ చేతిలోనే ఉండాలని ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన అధికారులు, మా మంత్రి కన్సర్న్ మినిస్టర్ ఎవరు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వీళ్ళంతా మాకే ఉండాలని వాళ్ళు అంటున్నారు మనకు తెలిసిన సమాచారం ప్రకారం. మరి ఏం జరగబోతున్నది? హూ ఈజ్ శరత్? చాలా స్టోరీ ఉన్నది దీని గురించి చెప్పాలంటే. మళ్ళీ దీంట్లో ఈ మధ్యకాలంలో ఈ పప్పు దినుసుల మీద ఒక పెద్ద రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. మచ్చా శ్రీనివాసరావు అని ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆయన చాలా పెద్ద స్కామ్ ఉంది, నెక్స్ట్ ఇంకొక వీడియోలో చేస్తా. మచ్చా శ్రీనివాసరావుకి తెలంగాణలో ఒక కాంగ్రెస్లో ఉన్న సీనియర్ మంత్రికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. బీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచే పెద్ద ఎత్తున 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దుర్మార్గులంతా కలిసి, వీళ్ళంతా కలిసి, వీళ్ళకి సంతోష్రావు సపోర్ట్ అంతకుముందు గవర్నమెంట్లో, ఇప్పుడు ఒక కాంగ్రెస్లో ఉన్న ఇంకొక మంత్రి. ఇట్లా దాదాపు ఈ 4-5 వేల కోట్లు ఎత్తుకపోవడానికి ఒక విపరీతమైన ప్రయత్నం జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది తెలంగాణ ప్రజల సొమ్ము, ఈ దేశంలో ఉన్న ప్రజల సొమ్ము. ఇది 12,600 కోట్ల రూపాయల స్కీమ్ ఇది. ఇక మరి దీన్ని ఏ దిశగా ముందుకు తీసుకెళ్తారన్నది రాబోయే రోజుల్లో మనం దీని మీద మాట్లాడదాం. ఈ అధికారులు ఎవరెవరైతే ఉన్నారో, ఇంకా నెక్స్ట్ మనం ఈ హాకాకు సంబంధించి, ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఈ పప్పు దినుసులు కానీ బియ్యం కానీ సప్లై చేసే ఒక ముఠా ఉన్నది, దాని మీద కూడా మనం నెక్స్ట్ వీడియోలో పూర్తి సమాచారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఇంత దారుణంగా వ్యవహారాలు జరుగుతున్నాయి తెర వెనకాల. 12,600 crores అంటే మామూలు విషయమా అండి? ఒకసారి ఆలోచించండి. సో అందుకే ఇది ట్రైబల్ వెల్ఫేర్ కిందనే ఉండాలి. రెడ్కోకి ఇచ్చినామంటే అది పెద్ద కుంభకోణం కిందనే ప్రజలు భావించాల్సి వస్తుంది.
ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది మనం నెక్స్ట్ చూద్దాం.